యూజువల్‌గా నా దగ్గరికి చాలా కాల్స్ వస్తుంటాయి ఫైనాన్షియల్ సజెషన్స్ రిలేటెడ్. ఇలా వచ్చే కాల్స్‌లో అడిగే వన్ ఆఫ్ ద కామన్ క్వెషన్ ఏంటంటే, నా దగ్గర బల్క్ అమౌంట్ ఉంది. లైక్ 5,00,000, 2,00,000, 10,00,000, 20,00,000 ఇలా నా దగ్గర బల్క్ అమౌంట్ ఉంది. దీన్ని ఎలా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అన్నట్టు కొంతమంది అడుగుతూ ఉంటారు. కొంతమంది 1,00,00,000, 2,00,00,000, 5,00,00,000 ఈవెన్ 10,00,00,000 అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వాటెవర్ ఇట్ ఈస్. అడిగే క్వశ్చన్ ఏంటంటే, నా దగ్గర బల్క్ అమౌంట్ ఉంది, దీన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే నాకు బెటర్ రిటర్న్స్ వస్తాయి అండ్ తక్కువ రిస్క్ ఉంటుంది అనేది అడుగుతూ ఉంటారు. సో దాని రిలేటెడ్ నేను ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇది లాంగ్ వీడియో, లైక్ అప్రాక్సిమేట్ 30 minutes ఉంటుంది. సో మీరు దీన్ని చూద్దామని అనుకుంటే కంప్లీట్గా చూడండి, స్టెప్ బై స్టెప్ అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, ఫార్వర్డ్ చేయడం, బ్యాక్వర్డ్ చేయడం, లేదంటే ఎండింగ్ వెళ్ళిపోవడం ఇలాంటివి చేయొద్దు. యూ విల్ మిస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇందులో ఒక పాయింట్ మీద ఇంకో పాయింట్ డిపెండ్ అయి ఉంటుంది. సో చూద్దామని అనుకుంటే స్పెండ్ కంప్లీట్ టైం అండ్ స్పెండ్, లేదు అంటే అసలు వద్దు. ఓకే, అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. ఎలా ఈ బల్క్ అమౌంట్స్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవాలనేది నేను దీనిలో టీచ్ చేయబోతున్నాను. ఓకే, జనరల్గా మనం చేసేది దీనిలో ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది పీపుల్ అనేది చేస్తారు కదా. సో జనరల్గా ఒక 25 lakhs కానీ 50 lakhs కానీ ఉంటే ఏం చేస్తారు పీపుల్? ఏదర్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తారు, లేదంటే కనుక రియల్ ఎస్టేట్ ఉంటుంది, రియల్ ఎస్టేట్లో పీపుల్ ఇన్వెస్ట్ చేస్తారు, లేదంటే కనుక పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ ఉంటాయి. సో కొంతమంది దీనిలో ఇన్వెస్ట్ చేసి సేఫ్ అండ్ సెక్యూర్గా కావాలన్నట్టు చూస్తూ ఉంటారు. లేదు అంటే ఇంకా ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉంటాయి, జీవన్ ఆనందాన్ని, జీవన్ లాభ్ అని, ఇలా డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉంటాయి. వీటిలో ఎందులో పీపుల్ చూస్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. సో ఇలా రెగ్యులర్గా కాకుండా ఇంకా ద బెటర్ ఆప్షన్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, సో ఈ నేను చెప్పే అడ్వైస్ అనేది, ఇప్పుడు నేను చెప్పే సజెషన్స్ అనేవి 2 lakhs నుంచి 50 lakhs మధ్యలో ఇది యూజ్ అవుతుంది. 1 crore అలాంటి, దట్ మీన్ 50 లక్షలు దాటి ఉంటే కనుక సేమ్ 50 లక్షలు దాటి ఉన్న 1 crore అయినా 10 crore అయినా నేను చెప్పే ఫాలో అవ్వచ్చు. బట్ నేను చెప్పే వాటికంటే ఇంకా బెటర్ స్ట్రాటజీస్ ఉంటాయి. అవి మేము జనరల్గా 1-to-1 కాల్లో డిస్కస్ చేస్తాం. ఈ వీడియోలో అయితే నేను ఇవ్వట్లేదు. ఓకే, సో 2 lakh to 50 lakhs వరకు ఇది ఫాలో అవ్వచ్చు. ఈవెన్ దాని తర్వాత కూడా ఫాలో అవ్వచ్చు. బట్ బెటర్ మీరు 1-to-1 కన్సల్ట్ అయ్యి డెసిషన్ తీసుకోవడం మంచిది. ఓకే, దీని రిలేటెడ్ ఎవరైనా నా దగ్గరకు వచ్చేటప్పుడు నేను అడిగే 3 questions ఉంటాయి. అంటే నేను డైరెక్ట్ ఏదో ఇచ్చేయండి వచ్చేయండి అని చెప్పను. ఐ విల్ ఆస్క్ 3 questions. ఓకే, ఒకటి ఏంటంటే, హౌ లాంగ్ కెన్ యూ కీప్ మనీ? మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే 2 lakhs అయినా, లేదంటే 20 lakhs అయినా, 50 lakhs అయినా, మీరు ఎన్ని రోజుల వరకు దాన్ని టచ్ చేయకుండా ఉండగలరు? ఓకే, ఆ టెన్యూర్ ఏంటి అని అడుగుతాను. రెండోది, రిటర్న్స్కి ఫ్రీక్వెన్సీ ఏంటి? అంటే ఈ రిటర్న్స్ వచ్చేటప్పుడు మీకు సేమ్ అమౌంట్ బల్క్ అమౌంట్ కావాలా, లేదంటే లైక్ మంత్లీ ఒక ఫిక్స్డ్ అమౌంట్ కావాలా? అండ్ దీనిలో మీరు రిస్క్ చేయగలరా, రిస్క్ చేయలేరా అనే దాని మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది అడ్వైస్ అనేది. ఓకే, సో హౌ లాంగ్ యూ కెన్ కీప్ అంటే, కొంతమంది నేను ఇమీడియట్గా అండి, లేదంటే కొంతమంది నాకు ఎప్పుడు కావాలో నాకే తెలియదు. ఈ మనీ అనేది నేను తీసుకోవడానికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి రెడీగా ఉండాలని చెప్తారు. కొంతమంది వచ్చేటప్పటికి 3 to 7 years దాకా పర్లేదండి, నేను అప్పటిదాకా టచ్ అయ్యాను, బట్ దాని తర్వాత నాకు పిల్లల ఎడ్యుకేషన్ అనో, లేదంటే పిల్లల మ్యారేజ్ అనో, లేదంటే ఇల్లు కొనుక్కోవడానికి కూడా నాకు ఈ డబ్బులు కావాలని చెప్తారు. కొంతమంది ఏమో 7 years, 8 years, 10 years, 15 years ఇలా డిఫరెంట్ చెప్తారు. ఇంక మోర్ దెన్ 7 years అనేది మూడో కేటగిరీ అని అనుకుందాం. ఓకే, రిటర్న్స్ ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికి కొంతమంది నాకు మంత్లీ ఫిక్స్డ్ రిటర్న్ కావాలి, లైక్ మంత్లీ నాకు 20,000 కావాలి, మంత్లీ ఒక 5,000 కావాలి, కొంతమంది మంత్లీ ఒక 50,000 కావాలి అనేది ఒకరు చెప్తారు, కొంతమంది చెప్తారు. కొంతమంది వచ్చేటప్పటికి నాకు మంత్లీ సమ్ అమౌంట్ రావాలి, బట్ అది ఫిక్స్డ్ రిటర్న్ అవ్వకూడదు, బట్ నా అమౌంట్ అనేది గ్రో అవ్వాలి అనేది కొంతమంది చెప్తారు. కొంతమంది వచ్చేటప్పటికి నాకు అసలు ఇది ఇప్పుడు అవసరం లేదండి, క్యాపిటల్ అప్రిషియేట్ అయితే చాలు, అంటే నేను ఒక 10 లక్షలు పెడితే అది 20 లక్షలు 30 లక్షల గ్రో అయితే చాలు, నాకు ఈ డబ్బులు ఇప్పుడు అవసరం లేదు అని చెప్పి కొంతమంది చెప్తారు. ఓకే, వాటన్నిటి బేస్ మీద నేను ఇప్పుడు మీకు ఇచ్చే అడ్వైజ్ అనేది అదని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, మూడవది వచ్చేటప్పటికి రిస్క్. అంటే కొంతమంది నేను రిస్క్ చేస్తానండి, అంతేనే రిస్క్ చేస్తాను, క్యాపిటల్ రిటర్న్ కూడా నేను రిస్క్ చేసి లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలను అంటే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ సజెషన్ అనేది ఉంటుంది. ఓకే, లేదు నాకు క్యాపిటల్ గ్యారంటీ ఉండాలి, అంటే నేను ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనేది 10 లక్షలు పెడితే ఆ 10 లక్షలకి ఏం జరగకూడదు, రిటర్న్స్ వచ్చేటప్పటికి అయితే హ్యూజ్ రావాలి, లేదంటే రాకపోయినా పర్లేదు, బట్ నేను పెట్టే అమౌంట్ మాత్రం చాలా గ్యారంటీడ్గా ఉండాలి అని కొంతమంది చెప్తారు. కొంతమంది వచ్చేటప్పటికి క్యాపిటల్ రిటర్న్ రెండు గ్యారంటీడ్ కావాలి, నాకు ఫిక్స్డ్ కావాలి అన్నట్టు కొంతమంది చెప్తారు. సో బేస్డ్ ఆన్ దీస్ నేను ఇప్పుడు చెప్తున్నాను. నేను ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ ఫిక్స్డ్ డిపాజిట్, రియల్ ఎస్టేట్, పోస్ట్ ఆఫీస్, ఇవన్నీ ఇన్సూరెన్స్, ఈ స్కీమ్స్ అనేవి జనరల్గా మీ అందరికీ తెలిసినయే. సో ఇవి కాకుండా ఇంకేమి ఏ రకంగా మనం
మనీని మేనేజ్ చేయడం ద్వారా లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కంటిన్యూస్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు, లేదంటే ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి చేయొచ్చు అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దీనిలో నేను ఇచ్చే ఫస్ట్ సజెషన్ వచ్చేటప్పటికి, దట్ మీన్ ఫస్ట్ ఆప్షన్ ఐసిఐసిఐ ఫ్రీడమ్ ఎస్డబ్ల్యూపీ అనేది ఒకటి ఉంది. ఓకే, ఫ్రీడమ్ ఎస్డబ్ల్యూపీ. దీనిలో ఏంటంటే మనం వన్ టైం మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తాము. మనం ఇక్కడ ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ మంత్లీ నాకు 10,000 కావాలి. సో ఈ 10,000 నుంచి దట్ మీన్ మంత్లీ 10,000 11,000 అలాగా నాకు ఒక 1 year పాటు కావాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక 10% హైక్ కావాలి. దట్ మీన్ ఈ ఇయర్ 10,000 వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ 11,000 కావాలి, థర్డ్ ఇయర్ 12,000 కావాలి. ఆ కైండ్లో మీరు ఒక ఫిక్స్డ్ విత్డ్రాల్ ప్లాన్ అనేది మీరు పెట్టుకోవచ్చు. ఓకే, ఇది మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుంది, ఐసిఐసిఐ ఫ్రీడమ్ ఎస్డబ్ల్యూపీ అనేది. సో దీనిలో ఏంటంటే మన క్యాపిటల్, మీరు ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారో ఆ అమౌంట్ గ్రో అవుతుంది. అంటే మీరు 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, అది మార్కెట్ని బట్టి గ్రో అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అదే అమౌంట్ నుంచి మనం మంత్లీ విత్డ్రావల్స్ అనేవి చేస్తూ ఉంటాం. అంటే మన బ్యాంక్ అకౌంట్కి ఎవ్రీ మంత్ ఒక డేట్లో కంటిన్యూస్ అమౌంట్ అనేది పడిపోతూ ఉంటుంది. ఓకే, సో దీనిలో ద బెస్ట్ ఏంటంటే మీకు రిటర్న్స్ అనేవి ఇన్ బిట్వీన్ 10% to 12% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సమ్ టైమ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇదైతే డెఫినెట్లీ మోర్ దెన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ రావడం అనేది జరుగుతుంది ఈ ఆప్షన్లో. ఓకే, ఐసిఐసిఐ ఫ్రీడమ్ ఎస్డబ్ల్యూపీ. ఇది నేను ఎలా చెప్తున్నానంటే లాస్ట్ 20-30 years డేటా అనేది మేము అనలైజ్ చేసాము ఈ మ్యూచువల్ ఫండ్స్లో. సో దాని ప్రకారం ఈ ఎస్డబ్ల్యూపీ అనేది వర్క్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది కూడా గ్రో అవుతుంది. ఎగ్జాంపుల్, ఫిక్స్డ్ డిపాజిట్లో మనం 10 లక్షలు పెడితే దాని నుంచి ఇంట్రెస్ట్ అంతా విత్డ్రా చేసేస్తున్నాం అనుకోండి, మనం ఇంకా క్యాపిటల్ అనేది పెరగదు. అంటే మనం పెట్టిన 10 లక్షలు అనేది 10 లక్షలాగే ఉంటుంది. బట్ దీనిలో అది మనం పెట్టిన క్యాపిటల్ కూడా గ్రో అవుతుంది. ఓకే, ఇది ఆప్షన్ 1. రెండోది డైనమిక్ ఫండ్స్ అనేవి ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో. డైనమిక్ ఫండ్స్ ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి మనం ఇమీడియట్ నుంచి విత్డ్రాల్ చేస్తాం, బట్ ఫిక్స్డ్ రిటర్న్ మాత్రమే తీసుకోగలం. టోటల్ అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవాలన్నా తీసుకోవచ్చు, బట్ ఇట్స్ అ బిట్ ప్రాబ్లం. ఓకే, దీనిలో క్యాపిటల్ అండ్ రిటర్న్స్ అనేవి నాట్ గ్యారంటీడ్, బట్ ఇన్ జనరల్ అంటే యాజ్ పర్ మీరు రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే నాట్ గ్యారంటీడ్, బట్ మీరు దీన్ని ప్రాపర్గా చూసుకుంటే కనుక వర్చువల్లీ ఇట్స్ గ్యారంటీడ్. ఓకే, నెక్స్ట్ డైనమిక్ ఫండ్స్ అనేవి ఇంకొక సజెషన్ ఉంటుంది. ఇది కూడా మ్యూచువల్ ఫండ్స్లో వన్ ఆఫ్ ద పార్ట్. దీనిలో వచ్చేటప్పటికి ఫస్ట్ థింగ్ ఇది మ్యూచువల్ ఫండ్సే, ఇది రెండోది కూడా మ్యూచువల్ ఫండ్సే, డైనమిక్ ఫండ్స్. ఓకే, ఇందులో వచ్చేటప్పటికి స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడు ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం, తగ్గినప్పుడు తీసేయడం లాంటివి ఇందులో ఫండ్ మేనేజర్ చేస్తారు. మనం చేయాల్సిన అవసరం లేదు. మన లంసమ్ అమౌంట్ ఒక 5 lakhs అయినా 10 lakhs అయినా 15 lakhs అయినా ఇన్వెస్ట్ చేస్తాము అండ్ కంటిన్యూస్ మంత్లీ రిటర్న్స్ వచ్చేటట్టు చేస్తాము. ఓకే, సో దీనిలో వచ్చేటప్పటికి సేమ్ ఇదే స్ట్రాటజీ టైప్లో ఉంటుంది, బట్ ఇది డిఫరెంట్ ఫండ్స్, డిఫరెంట్ స్ట్రాటజీ డైనమిక్ ఫండ్స్ అనేది. ఓకే, దీనిలో కూడా మనకి అప్రాక్సిమేట్ 8% to 10%, 12% వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, దీనిలో కూడా బట్ ఇది వచ్చేటప్పటికి డిఫరెంట్ స్ట్రాటజీ. ఇది 3 years నుంచి 7 years మధ్యలో, నాకు 3 years వరకు డబ్బులు అవసరం లేదు అని అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ పీర్ టు పీర్ లెండింగ్ అనేది మీరు ఇంకొక ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు, పీర్ టు పీర్ లెండింగ్. సో దీనిలో మీకు అమౌంట్ అనేది లాక్ ఇన్ అయ్యే టైం వచ్చి 3 months, 6 months, 12 months, 24 months ఈ టైప్లో ఉంటుంది. ఓకే, అంటే ఇది ఇయర్స్ లాగా ఉండదు, బట్ మంత్లీ అన్నట్టు ఉంటుంది. ఓకే, ఎవ్రీ మంత్ దట్ మీన్ మీరు అమౌంట్ అనేది 1 lakh పెట్టినా, 5 lakh పెట్టినా, 10 lakh పెట్టినా దానికి ఒక పర్టికులర్ మంత్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పైన రెండిట్లో అయితే ఇయర్స్ ఆగాలి, బట్ దీనిలో అయితే మంత్ చాలు. ఓకే, దీనిలో వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మీరు 8% to 12% మధ్యలో రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది మార్కెట్ మీద, స్టాక్ మార్కెట్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. ఓకే, ఇవి స్టాక్ మార్కెట్ మీద డిపెండ్ అయ్యి ఉన్నా, బట్ మనం కొన్ని స్ట్రాటజీస్ వాడడం మూలంగా దాని నుంచి ఇది ఎస్కేప్ అవుతుంది. మనకి దాని ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది వీటిలో. ఓకే, ఎస్పెషల్లీ ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ ఫ్రీడమ్ ఎస్డబ్ల్యూపీలతో స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. డైనమిక్ ఫండ్స్ అయితే కనుక స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ కొంచెం ఉంటుంది, బట్ స్టిల్ ఇది యావరేజ్ అన్నట్టు బ్యాలెన్స్డ్ అవుతుంది. ఓకే, బట్ పీర్ టు పీర్ లెండింగ్లో వచ్చేటప్పటికి మన స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ అనేది అసలు ఏముండదు. అంటే స్టాక్ మార్కెట్స్ పెరిగినా తగ్గినా మీకు పెద్దగా దీని మీద ఇంపాక్ట్ ఉండదు పీర్ టు పీర్ లెండింగ్లో. ఓకే, సో వీళ్ళు ఇచ్చే అమౌంట్ అనేది ఇన్ బిట్వీన్ 8% to 12% ఉంటుంది. కాబట్టి మీరు ప్రాపర్ స్ట్రాటజీస్ వాడి దీనిలో కూడా చేయొచ్చు. ఓకే,
దీనిలో మూడిట్లో కూడా రిస్క్ ఉంటుందా అంటే ఆన్ పేపర్ మీరు చూసుకుంటే, అంటే మీకు బాండ్ ఏమన్నా గ్యారంటీడ్ కావాలంటే మాత్రం ఎవ్రీవేర్ దే సే లైక్ రిస్క్ అనేది క్యాపిటల్కి ఉంటుంది, రిటర్న్స్కి గ్యారంటీ ఉంటుందని చెప్తారు. బట్ యాక్చువల్గా వర్చువల్గా చూసుకుంటే మీకు అంత రిస్క్ ఉండదు. ఓకే, సో మీకు డౌట్ ఉంటే కనుక మీరు టెస్ట్ చేయండి, సో దట్ మీకు అర్థమవుతుంది. ఫైన్. అండ్ నెక్స్ట్ ఫ్రాంచైజీ బిజినెస్. నా దగ్గర బల్క్ అమౌంట్ ఉంది అంటే కనుక మీరు ఏదైనా ఫుడ్ ఫ్రాంచైజీ కానీ, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రాంచైజీ కానీ, లేదంటే ఇలా డిఫరెంట్ ఫ్రాంచైజీ బ్రాండ్స్ ఉంటాయి డిఫరెంట్ సెక్టార్లో. సర్వీస్ సెక్టార్లో కొన్ని ఫ్రాంచైజీస్ ఉన్నాయి. ఈవెన్ ఒక 2 lakh ఇన్వెస్ట్మెంట్ నుంచి 2 crore ఇన్వెస్ట్మెంట్ వరకు ఫ్రాంచైజీస్ అనేవి డిఫరెంట్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్టు. సో బిజినెస్లోనే మనకు నాలెడ్జ్ లేకపోయినా స్టార్ట్ చేస్తాము, బట్ దానికి రాయల్టీ అనేది ఫీజు పే చేయాల్సి వస్తుంది ఫ్రాంచైజీ కంపెనీకి. ఓకే, సో దీనిలో రిటర్న్స్ వచ్చేటప్పటికి సమ్ టైమ్స్ లాస్ రావచ్చు, బట్ అది చాలా రేర్ సినారియోస్లో ఉంటుంది. ఇన్ జనరల్ రిటర్న్స్ వచ్చేటప్పటికి ఒక 10% to 100% కూడా చెప్పుకోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ రిస్క్. ఓకే, మీరు ఎలా బిజినెస్ చేస్తున్నారు మీ ఏరియాని బట్టి, మిగిలిన వర్క్ దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ఓకే, సో ఫ్రాంచైజీ బిజినెస్కి వచ్చేటప్పటికి నేను ఇంత టైంలో కావాలి అంటే అది వర్కౌట్ అవ్వదు. జనరల్గా నేను సజెస్ట్ చేసేది 3 to 7 years ఇన్వెస్ట్మెంట్, దట్ మీన్ వెయిట్ చేయగలిగిన వాళ్ళు ఈ ఫ్రాంచైజీ బిజినెస్ చూస్ చేసుకోవడం బెటర్. అండ్ దీనిలో కూడా మీరు పనిచేసేది, లేదంటే మీరు జస్ట్ పని చేయకుండా ఒక ఎంప్లాయీని పెట్టి రన్ చేసి అలా డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉంటాయి. దాని ప్రకారం మీరు చూస్ చేసుకోవాలి. ఓకే, ఫ్రాంచైజీ బిజినెస్ ఎవరికి మంచిది అంటే ఎవరైతే వాళ్ళ జాబ్తో పాటు రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అని అనుకుంటారో వాళ్ళకి ఫ్రాంచైజీ బిజినెస్ అనేది మంచిది. ఓకే, దీని రిలేటెడ్ నాది ఒక వెబినార్ ఉంది, అది అటెండ్ అయితే మీకు కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది. ఓకే, ఫ్రాంచైజీ బిజినెస్. అండ్ రెండోది దట్ మీన్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్ మా కంపెనీ నుంచి అయితే కొన్ని ఇచ్చాము, లైక్ వర్టికల్ ఫార్మింగ్ అని, ఈ బైక్ గో అని, అండ్ మిషన్ స్పోర్ట్స్ అని, ఇలా డిఫరెంట్ ఇచ్చాము. వీటిలో వచ్చేటప్పటికి ఆ కంపెనీ అనేది బేర్ చేస్తుంది. మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ మొత్తం అమౌంట్ కూడా ఈ కంపెనీ బేర్ చేస్తుంది. బట్ మీకు ఫిక్స్డ్ రిటర్న్స్ అనేవి ఇస్తారు. లైక్ కొన్ని కంపెనీస్ వచ్చి 9% per annum ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటారు, కొన్ని కంపెనీస్ 15% per annum అంటారు, కొన్ని కంపెనీస్ 24%, కొన్ని కంపెనీస్ వచ్చి 50%. డిపెండ్స్ ఆన్ దేర్ బిజినెస్ మోడల్ వాళ్ళు ఇస్తారు. ఓకే, ఇది వచ్చేటప్పటికి గ్యారంటీడ్ ఆప్షనే ఉంటుంది వాళ్ళు చెప్పేది, బట్ మనం ఈ కంపెనీని ట్రస్ట్ చేసి రన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఈ కంపెనీ కంప్లీట్ లాసెస్లోకి వెళ్ళిపోయినా, లేదంటే కంపెనీ మొత్తం తీసేసినా, బ్యాంక్రప్ట్ అయిపోయినా కానీ మనం ఇన్వెస్ట్ చేసిన మనీకి ఇందులో రిస్క్ ఉన్నట్టు. ఓకే, బట్ దీనిలో మనం ఏం వర్క్ చేయాల్సిన అవసరం లేదు, బట్ కంటిన్యూస్ ఇన్కమ్ అనేది వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఓకే, సో మాకైతే కనుక కొన్ని బ్రాండ్స్ 24% దాకా ఇస్తున్నాయి, కొన్ని బ్రాండ్స్ అయితే 50% per annum ఇస్తున్నారు. బట్ మీరైతే దీన్ని కొంచెం అనాలిసిస్ చేయాలి. ఈ ఫ్రాంచైజీ బిజినెస్ అయినా స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్ అయినా కొంచెం హై లెవెల్ అనాలిసిస్ చేసి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో యూజువల్లీ 20% to 50% రిటర్న్స్ అనేది దీనిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, విత్ రిస్క్ ఇన్వాల్వ్డ్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి బాండ్స్, కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది ఉంటుంది. కార్పొరేట్ ఎఫ్డీస్, ఫిక్స్డ్ డిపాజిట్స్. కొంతమంది రిటైర్డ్ పీపుల్ ఉంటారు కదా, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ మీకు ఐడియా ఉంది, 5.5%, 6%, 7% దాటి రాదు. బట్ ఈ బాండ్స్లోని కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్స్లో మంచి కంపెనీస్ మీరు చూస్ చేసుకుంటే కనుక 8%, 9%, 10%, 11% కూడా వస్తున్నాయి. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ప్రాపర్లీ, అంటే దీనిలో జనరల్గా అయితే మేము గైడెన్స్ ఇస్తాము, ఏది చూస్ చేసుకోవాలి, ఏది చూస్ చేసుకోకూడదు, ఈ రిలేటెడ్ మా గైడెన్స్ ఉంటుంది. ఓకే, 8% to 11% అనేది చూసుకోవచ్చు. యూజువల్లీ 9%, 8% దగ్గర కొంచెం మంచి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి, మంచి బాండ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇది రిటైర్డ్ పీపుల్కి, లేదంటే కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా కావాలి, క్యాపిటల్ రిటర్న్స్ గ్యారంటీడ్ ఉండాలనుకునే వాళ్ళకి ఈ బాండ్స్, కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ బెస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి మ్యూచువల్ ఫండ్స్లో నేను చెప్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్లో మీరు లిక్విడ్ ఫండ్స్లో అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి దాని నుంచి సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అనేది పెట్టుకోవచ్చు. లిక్విడ్ ఫండ్స్ ఆర్ అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్. ఓకే, దీని నుంచి ఎస్డబ్ల్యూపీ చేయొచ్చు, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఈ పైన ఐసిఐసిఐ ఫ్రీడమ్లో ఏంటంటే ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ కంపెనీ మేనేజ్ చేస్తుంది దాన్ని, బట్ ఈ మ్యూచువల్ ఫండ్స్ దీనిలో వచ్చేటప్పటికి మనం మేనేజ్ చేస్తాము.
బట్ దీనిలో మీకైతే 4% టు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఏమీ రాదు, ఎందుకంటే ఈ లిక్విడ్ ఫండ్స్లో మనం డబ్బులు అనేది ఉంచుతున్నాం అండ్ యాజ్ యూజువల్ మనీ అనేది విత్డ్రా చేస్తున్నాం లిక్విడ్ ఫండ్స్ టు దిస్. సో 4% టు 7% ఉంటుంది, బట్ దీనిలో క్యాపిటల్ అండ్ రిటర్న్స్ ఆర్ మోస్ట్లీ గ్యారెంటెడ్. ఇది కూడా నేను చెప్తున్నాను, ఆన్ పేపర్ దే డోంట్ సే ఇట్స్ గ్యారెంటెడ్, బట్ వర్చువల్లీ ఇట్స్ గ్యారెంటెడ్. నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ పే ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ అండ్ దీనిలో డివిడెండ్ పే అవుట్ అనేది ఆప్షన్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే నా మనీ అనేది పెరగాలి, బట్ దానికి కంటిన్యూస్ ఇన్కమ్ నాకు రాకపోయినా పర్లేదు, నాకు పెన్షన్ వస్తుంది లేదంటే నాకు కంటిన్యూస్ జాబ్ ఉంది, సో నాకు డివిడెండ్ పే అవుట్ అయితే చాలు, నాకు ఎప్పుడొకప్పుడు అలా మధ్య మధ్యలో డబ్బులు వస్తుంటే ఐ ఫీల్ హ్యాపీ అనేది కొంతమంది ఉంటారు. ఓకే, నేను ఏమన్నా ఐఫోన్ కొనుక్కోవాలన్నా లేదంటే ఏమైనా ఫర్నిచర్ కొనాలన్నా నాకు సడన్గా డబ్బులు రావాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈ ఆప్షన్ బెస్ట్. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్లో డివిడెండ్ పే అవుట్. సో ఈ డివిడెండ్ పే అవుట్ అనేది కొన్ని ఫండ్స్ వచ్చేటప్పటికి మంత్లీ ఇస్తారు, కొన్ని 3 మంత్స్కి ఒకసారి ఇస్తారు, కొన్ని 6 మంత్స్కి ఇస్తారు, కొన్ని వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేస్తారో వాళ్ళకే తెలియదు. ఓకే, సో ఈ డివిడెండ్ పే అవుట్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. యాజ్ పర్ మార్కెట్ కండిషన్ ప్రాఫిట్ అనేది వాళ్ళు జనరేట్ చేసి వాళ్ళు దీని నుంచి మనీ అనేది ఇస్తారు. ఓకే, జనరల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మేము డివిడెండ్ పే అవుట్ ఆప్షన్ కాకుండా రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చూస్ చేస్తాం. బట్ డివిడెండ్ పే అవుట్ ఆప్షన్ చూస్ చేసుకుంటే కనుక ఇది కంటిన్యూస్ ఇన్కమ్కి రెగ్యులర్గా కాకపోయినా లైక్ ఇర్రెగ్యులర్గా సమ్ అమౌంట్స్ అయితే వస్తాయి. ఓకే, దీనిలో కూడా మీ క్యాపిటల్ అనేది బాగా పెరుగుతుంది అండ్ డివిడెండ్స్ అనేవి మాత్రం అప్పుడప్పుడు మధ్య మధ్యలో వస్తుంది. ఓకే, బట్ రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో పెరిగినంత కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది దీనిలో ఉండదు ఈ డివిడెండ్ పే అవుట్ ఆప్షన్లో, ఎందుకంటే మనం మనీ అనేది విత్డ్రా చేసేస్తున్నాం. సో దీనిలో కూడా ఇన్ బిట్వీన్ 7% టు 12% ఆర్ ఐ థింక్ 10%, 11% దాకా మీరు దీనిలో మనీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, 12% దాకా వస్తుంది మీరు రైట్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుని కరెక్ట్గా చేస్తే, అంటే మీ క్యాపిటల్ అనేది ఎప్రిషియేట్ అవుతుంది, దాని గురించి నేను చెప్తున్నాను. ఓకే, ఇంకా నెక్స్ట్ది మ్యూచువల్ ఫండ్స్లో నేను చెప్పే 2 ఆప్షన్స్ కూడా ఇంకో 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 కూడా మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తున్నాను. ఓకే, మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ ఫండ్స్లో సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అని చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఐసిఐసిఐ ఫ్రీడమ్ ఎస్డబ్ల్యూపీ ఎలాగో ఇది కూడా సేమ్ అదే మోడల్లో వస్తుంది, బట్ ఇది వచ్చేటప్పటికి మనం ఫండ్స్ సెలెక్ట్ చేస్తాం. ఓకే, మనం ఈక్విటీ ఫండ్స్ అనేది సెలెక్ట్ చేస్తాం. ఇది ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి ఏదైనా కావాలి, అప్రాక్సిమేట్ 44 కంపెనీస్ ఉన్నాయి. 44 కంపెనీస్లో 3-4 ఫండ్స్, 5-6 ఫండ్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ నుంచి మనం ఇన్వెస్ట్ చేసి, ఎగ్జాంపుల్ 10 lakhs ఉందనుకోండి, 2.5 lakhs హెచ్డిఎఫ్సిలో, 2.5 lakhs ఐసిఐసిఐలో, 2.5 lakhs ఎల్ఐసిలో, 2.5 lakhs బిర్లాలో, అలా 4 మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలో పెట్టి దాని నుంచి మంత్లీ ఇంత అమౌంట్ కావాలన్నట్టు సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ చేయొచ్చు. సో దీని మూలంగా ఏంటంటే రిస్క్ అనేది తగ్గుతుంది, రివార్డ్ అనేది మనం ఎలాగో విత్డ్రాల్ చేస్తూ ఉన్నాం కాబట్టి కంటిన్యూస్గా దాని నుంచి మనకు రివార్డ్ అనేది వస్తూ ఉన్నట్టు. ఓకే, అట్ ద సేమ్ టైం మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా స్టాక్ మార్కెట్ని బేస్ చేసుకుని గ్రో అవుతూ ఉంటుంది. ఓకే, సో దీనిలో కూడా వచ్చే ప్రాఫిట్స్ జనరల్గా డివిడెండ్ పే అవుట్స్ అనేవి ఉంటాయి కదా, అది రీఇన్వెస్ట్మెంట్ అనేది జరిగిపోతూ ఉంటాయి, మనం ఫిక్స్డ్ రిటర్న్స్ టోటల్ అమౌంట్ నుంచి విత్డ్రా చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో దీనిలో కూడా మనకు వచ్చే రిటర్న్స్ 7% టు 10% మధ్యలో ఉంటుంది. అఫ్కోర్స్ 15% అలా కూడా రావచ్చు, బట్ నేను సేఫ్ సైడ్ మీకు చెప్తున్నాను, ఎందుకంటే మనం ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసి లెస్ రిటర్న్స్ వచ్చాయనుకోండి ఫీల్ అవ్వాలి, అదే మనం లెస్ ఎక్స్పెక్ట్ చేసి ఎక్కువ రిటర్న్స్ వచ్చాయనుకోండి వీ ఫీల్ గుడ్. ఓకే, నేను చెప్పి ప్రతి ఆప్షన్లో కూడా లైక్ మోస్ట్లీ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ ఆప్షన్స్లో 10 to 15% ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ఇట్స్ విత్ సమ్ లిమిటేషన్స్. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యూచువల్ ఫండ్స్లో బ్యాలెన్స్డ్ ఫండ్స్ అనేవి ఉంటాయి, దీని నుంచి ఎస్డబ్ల్యూపీ చేయొచ్చు. ఓకే, బ్యాలెన్స్డ్ ఫండ్స్ నుంచి ఎస్డబ్ల్యూపీ చేయొచ్చు. సో జనరల్గా ఇది వచ్చేటప్పటికి 12% మీరు పెట్టుకోవచ్చు, ఈవెన్ 15% కూడా పెట్టచ్చు ఇక్కడ. ఇది కూడా సమ్ 12%. ఓకే, లెట్ అస్ అస్యూమ్ ఇట్స్ 15% అనుకోండి, 12%. బ్యాలెన్స్డ్ ఫండ్స్ నుంచి ఎస్డబ్ల్యూపీ చేస్తే మీకు రిటర్న్స్ అనేవి తక్కువ వస్తాయి, మోర్ గ్యారంటీ ఉంటుంది కంపేర్డ్ టు ఈక్విటీ ఫండ్స్ నుంచి ఎస్డబ్ల్యూపీ చేసేదానికంటే. ఓకే, బట్ రిటర్న్స్ అనేది దీనిలో ఎక్కువ ఉంటాయి, దీనిలో తక్కువ ఉంటాయి. ఓకే, అండ్ డివిడెండ్ పే అవుట్ వచ్చేటప్పటికి ఇర్రెగ్యులర్ పేమెంట్స్ అయినా నాకు పర్లేదు. ఓకే, నాకు రెగ్యులర్గా రావాల్సిన అవసరం లేదు, బట్ నా క్యాపిటల్ అనేది ఎప్రిషియేట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ డివిడెండ్ పే అవుట్ అనేది బాగుంటుంది.
ఈ లిక్విడ్ ఫండ్స్ అనేది ఏంటంటే ఇది వెరీ కన్జర్వేటివ్ స్ట్రాటజీ అన్నట్టు చెప్పుకోవచ్చు. నాకు అసలు రిస్క్ వద్దు, క్యాపిటల్ రిటర్న్స్ గ్యారంటీ కావాలి అని అనుకుంటే ఇట్స్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి మనం మనీ విత్డ్రా చేస్తున్నట్టే. ఈ లిక్విడ్ ఫండ్స్ అయినా ఫిక్స్డ్ డిపాజిట్స్ అయినా మోర్ ఆర్ లైక్ సిమిలర్ ఒకేలా ఉంటాయి. బట్ దీనిలో ట్యాక్సేషన్ రిలేటెడ్ మీరు బెనిఫిట్ అవుతారు. ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్ బదులు ఇది ఎందుకు చెప్పాను అంటే ట్యాక్సేషన్ రిలేటెడ్ మీరు బెనిఫిట్ అవుతారు. ఓకే, ఇండెక్సేషన్ అనేది కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. బాండ్స్ అండ్ కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ మోస్ట్లీ ఇది రిటైర్డ్ పీపుల్కి చెప్తున్నాము. ఇన్ కేస్ మీకు ఏదన్నా పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని వీల్ సజెస్ట్ యూ. ఓకే, సమ్ టైమ్స్ ఓకే, నెక్స్ట్ నేను అది మళ్ళీ చెప్తాను. స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటప్పటికి ఇది కొంచెం నేను రిస్క్ చేస్తాను, నా డబ్బులు పోయినా పర్లేదు, క్యాపిటల్ రిటర్న్స్ గ్యారంటీ లేకపోయినా పర్లేదు, బట్ నాకు అమౌంట్స్ అనేవి యూజ్ ఉండాలి అని అనుకుంటే ఇది బెస్ట్. ఇది వచ్చేటప్పటికి నాకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఫ్రాంచైజీ బిజినెస్ అనేది బెస్ట్. సో ఇందులో ఏంటంటే మీరు ప్రాపర్ మోడల్ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే మీకు ఒక ప్రాపర్ బిజినెస్ అనేది సెట్ అవుతుంది. అది సక్సెస్ అయిన తర్వాత రెండో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. లైక్ దట్ మీరు కంటిన్యూస్ ఇన్కమ్ అనేది దీని నుంచి వచ్చేటట్టు చేసుకోవచ్చు. నెక్స్ట్ P2P లెండింగ్ వచ్చేటప్పటికి యాజ్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ మీకు ఒక ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కావాలంటే P2P లెండింగ్ చేయొచ్చు. అండ్ డైనమిక్ ఫండ్స్ అండ్ ఐసిఐసిఐ ఫ్రీడమ్ SWP వచ్చేటప్పటికి ఈ ఫిక్స్డ్ రిటర్న్ మోడల్. ఇది వచ్చేటప్పటికి కంప్లీట్లీ మేనేజ్డ్ బై ఐసిఐసిఐ కంపెనీ, దట్ మీన్ ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ కంపెనీ మేనేజ్ చేస్తుంది. డైనమిక్ ఫండ్స్ వచ్చేటప్పటికి దీనిలో ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తాడు. ఇందులో మీరు ఏదైనా ఏ కంపెనీ అయినా చూస్ చేసుకోవచ్చు. ఐసిఐసిఐ అయినా, HDFC అయినా, LIC అయినా, లేదంటే బిర్లా, ఎల్బైసెస్, ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. వాటిలో ఏది చూస్ చేసుకున్నా పర్లేదు. అండ్ దట్ మీన్ రైట్ ఫండ్ అనేది చూస్ చేసుకోవాలి. ఓకే, బట్ మీరు ఇక్కడ చూస్తే నేను చెప్పినట్లు ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నా కానీ ఈ ఆరిట్లకి డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేది మారిపోతుంది. బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రాసెస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. మనకి మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్గా అలా టాప్లో కనిపిస్తున్నా కానీ బిహైండ్ సీన్ వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ మోడల్ అనేది కంప్లీట్ మారిపోతుంది, రిస్క్ అనేది మారిపోతుంది, రివార్డ్ అనేది మారిపోతుంది. దట్స్ ద రీజన్ ఇవి అన్నీ కూడా డిఫరెంట్. ఈవెన్ ట్యాక్సేషన్ కూడా మారుతుంది. ఓకే, సో కొన్ని వచ్చేటప్పటికి ఈక్విటీ మోడల్లోకి వెళ్తే సో దట్ మనం ట్యాక్స్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కొన్ని వచ్చి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని, లాంగ్ టర్మ్ క్యాపిటల్, ఇలా డిఫరెంట్ వాటి మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ చెప్పిన ప్రతి ఆప్షను కూడా బెటర్ దాన్ ఈ ఫిక్స్డ్ డిపాజిట్, రియల్ ఎస్టేట్, పోస్ట్ ఆఫీస్ అండ్ ఇన్సూరెన్స్. ఓకే, రియల్ ఎస్టేట్ వచ్చేటప్పటికి మీరు అనుకోవచ్చు రియల్ ఎస్టేట్లో కొన్ని థింగ్స్ అనేవి బాగున్నాయని. ఐ డూ సజెస్ట్, అంటే మీకు బల్క్ అమౌంట్స్ ఉండి కొన్నిసార్లు వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ అని సజెస్ట్ చేస్తాను. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ 20-30 lakhs. ఓకే, సో దీనిలో ఏదైనా వన్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు, లేదంటే దీనిలో ఆప్షన్స్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 or 2 ఆప్షన్స్ మీరు ఒక 4 ఆప్షన్స్ కానీ 3 ఆప్షన్స్ కానీ 2 ఆప్షన్స్ కానీ చూస్ చేసుకుంటే మీకు ఇంకా బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ 20 lakhs ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్లో ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేయడం, అండ్ ఒక 5 lakhs వచ్చేటప్పటికి స్టార్టప్ దానిలో ఇన్వెస్ట్ చేయడం, ఒక 5 lakhs వచ్చేటప్పటికి ఈక్విటీలో డివిడెండ్ పేఅవుట్లో ఇన్వెస్ట్ చేయడం, ఇంకొక 5 lakhs వచ్చేటప్పటికి P2P లెండింగ్లో ఇన్వెస్ట్ చేయడం. ఇలా ఒక 4 వాటిలో ఇన్వెస్ట్ చేశారంటే మీకు అమౌంట్ అనేది డైవర్సిఫై అవుతుంది, బెటర్ రిజల్ట్స్ అనేది, బెటర్ రిటర్న్స్ అనేది మీకు వస్తాయి. ఓకే, ఇంకా ఎక్కువ అమౌంట్ ఉంటే దానికి డిఫరెంట్ డీల్స్ అని ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి మేము 1-to-1 కన్సల్టింగ్లో వీఆర్ అడ్వైజింగ్. ఈ వీడియోలో అయితే మేము చెప్పట్లేదు. ఓకే, 10 lakhs ఉంటే కనుక ఇలాగే ఒక 2-3 చూస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లైక్ 2 lakhs వచ్చేటప్పటికి ఫిక్స్డ్ డిపాజిట్, ఒక 4 lakhs వచ్చేటప్పటికి ఫ్రాంచైజీలో, ఒక 2 lakhs P2P లెండింగ్లో, అలా డిఫరెంట్ వాటిలో మీరు డివైడ్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకున్నా కానీ యూ విల్ గెట్ బెటర్ అండ్ గుడ్ రిజల్ట్స్. ఓకే, సో వన్ థింగ్, బల్క్ అమౌంట్ ఉన్నప్పుడు మీరు ఏది పడితే అది బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయకూడదు. మీరు మీ ఫైనాన్షియల్ ప్లానర్ని కన్సల్ట్ అవ్వండి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ సజెషన్ తీసుకుని ఇవి ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే ఈవెన్ 1% మీకు ఇంట్రెస్ట్లో డిఫరెన్స్ వచ్చినా కానీ దట్ విల్, మీరు ఒక 5 years 10 years 20 years టైం తీసుకుంటే దట్ విల్ బీ హ్యూజ్. ఓకే,
ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఈ స్మాల్ అమౌంట్స్ ఎంత డిఫరెన్స్ వస్తాయి అనేది మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాం. ఒక 10% వడ్డీ వచ్చేది ఒకటి ఉంది, ఇంట్రెస్ట్ వచ్చేది, ఈ కైండ్ ఆఫ్ రిటర్న్స్ వచ్చేది ఒకటి ఉందని అనుకున్నాం. 10 years పాటు మీరు 10 lakhs ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఎంత అమౌంట్ వస్తుంది? జస్ట్ 1% డిఫరెన్స్ దగ్గర 10 years పాటు అదే 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దీనికి యాక్చువల్గా ఒక ఫార్ములా ఉంటుంది. సో రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేటప్పటికి 10%, నెంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చేటప్పటికి 10, అండ్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తున్నాం. సో 10 lakhs ఎండ్ ఆఫ్ ద పీరియడ్. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక 25,93,742 రూపీస్ వస్తాయి. అంటే ఒక 10 lakhs 10% వడ్డీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే. ఇదే ఫార్ములాని నేను ట్రాక్ చేస్తున్నాను ఇక్కడ. మీరు ఇక్కడ చూడొచ్చు 28,39,421 వచ్చింది. అంటే దీని నుంచి దీన్ని అమౌంట్ తీసేస్తే ఎంత వస్తుంది డిఫరెన్స్? 2,45,000 అనేది డిఫరెన్స్ అనేది ఉంది. ఓకే, జస్ట్ 1% డిఫరెన్స్ దగ్గర ఒక 10 lakhsకే ఇంత డిఫరెన్స్ వస్తే మీరు ఇంకా హ్యూజ్ అమౌంట్స్కి వెళ్తే ఎంత డిఫరెన్స్ రావచ్చు? ఓకే, సో ఇంత హ్యూజ్ అమౌంట్స్ మీరు హ్యాండిల్ చేస్తున్నప్పుడు మీరు రైట్ ఫైనాన్షియల్ ప్లాన్ అని కన్సల్ట్ అవ్వడం బెటర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ కేస్ ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే కనుక నేను నా నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీప్ ఫాలోయింగ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.